నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుజాతాని. వెల్కమ్ బ్యాక్ టు మొగలీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చికెన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ చికెన్ దమ్ బిర్యానీ అనేది సంథింగ్ స్పెషల్ అండి. ఎవరికైనా నచ్చి తీరాల్సిందే. చికెన్ బిర్యానీ చేసే ప్రాసెస్ కూడా చాలా తేలిక అండి. మసాలా ఫ్లేవర్తో గుమగుమలాడే ఈ చికెన్ బిర్యానీ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. అన్నం పొడి పొడిగా, చికెన్ ముక్క జ్యూసీగా, ఎంత తిన్నా కానీ తినాలనిపించే బిర్యానీ ఇది. చూస్తుంటూనే నోరూరిపోతుంది కదా. సో ఇక లేట్ చేయకుండా ఈ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇక్కడ నేను కేజీ రైస్ తీసుకుంటున్నాను. మీరు పాతగా ఉన్న రైస్ తీసుకోండి, అప్పుడే బిర్యానీది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా తీసుకున్న రైస్ని మనం శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన ఇందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే మొత్తం క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు శుభ్రంగా కడిగి దీనికి డబల్ అమౌంట్ వాటర్ తీసుకొని ఒక గంట సేపు మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని మనం ఆనియన్స్ వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకి చికెన్ బిర్యానీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ అండి. సో వాటిని బాగా ఫ్రై చేసుకుందాము. చూస్తున్నారు కదా, కలర్ అనేది బాగా చేంజ్ అయింది. సో ఇలా బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అలాగే ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకున్నాను. బిర్యానీ కట్ పీసెస్ అంటే మీకు కట్ చేసి ఇస్తారు, సో చూసి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 3 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా. ఈ బిర్యానీ మసాలా అనేది హోమ్మేడ్గా చేస్తుందండి, చాలా బాగుంటుంది. అలాగే 4-5 మిరియాలు, స్టోన్ ఫ్లవర్, చిన్ని దాల్చిన చెక్క, 5-6 లవంగ మొగ్గలు, బిర్యానీ ఆకు, షాజీరా, జాపత్రి, అలాగే 4 యాలకులు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే ఒక చిన్న కప్పు పుదీనా, 1 కప్పు టమాటా ముక్కలు. టమాటా అనేది మనకి గ్రేవీని ఇస్తుంది, సో తప్పకుండా వేసుకోండి. అలాగే 1 కప్పు మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి. కసూరి మేతి కంపల్సరీ వేసుకోండి, అది రెస్టారెంట్ ఫ్లేవర్ ఇస్తుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ కరివేపాకు, అలాగే 2 కప్స్ పెరుగు తీసుకోండి. పెరుగు అనేది ఫ్రెష్గా ఉన్న పెరుగు తీసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్. ఎప్పుడైనా సరే మీరు ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఏ కర్రీస్ అయినా ఏ ఫ్రైస్ అయినా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం వీటి మొత్తాన్ని బాగా కలుపుకుందాము. ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, మసాలాలు మొత్తం చికెన్కి పట్టాయి. ఇప్పుడు మనం దీన్ని ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అలాగే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ నేను ఫ్రైడ్ ఆనియన్స్కి నేను ఫ్రై చేసుకున్నా కదండి, ఆయిల్ వాడుతున్నాను. సో చాలా టేస్టీగా ఉంటుంది, సో మీరు కూడా అలాగే వాడండి. ఆయిల్ వేడెక్కాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ షాజీరా, అలాగే 1 బిర్యానీ ఆకు, మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్నాం కదండి 1 అవర్ చికెన్ అనేది ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వెడల్పుగా ఉండే ప్యాన్ తీసుకోండి. చికెన్ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది చేయడానికి. ఇరుకుగా లేకుండా వెడల్పుగా ఉంటే మనం బిర్యానీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ మొత్తం బాగా కలిసేలాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చూసారు కదా, 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఆయిల్ అనేది ఇట్లా సపరేట్ అవుతూ ఉంటుంది. సో మనం ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని బాగా కుక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ చికెన్ అనేది ఒక 90% కుక్ అవుతే సరిపోతుంది. మీకు వాటర్ కావాలనుకుంటే చిన్న గ్లాస్ వాటర్ పోసుకోండి, లేదంటే మనకి ఈజీగానే కుక్ అవుతుంది. ఇప్పుడు ఈలోగా మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులోకి రైస్కి డబుల్ అమౌంట్ వాటర్ తీసుకోవాలి. కొద్దిగా పుదీనా,
కొత్తిమీర, అలాగే 4-5 పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, అరచెక్క నిమ్మరసం పిండుకుంటున్నాను ఇక్కడ. మనం రైస్లోకి ఎక్కువ మసాలాలు వేయాల్సిన అవసరమే లేదండి. మనం ఆల్రెడీ చికెన్లోకి ఆల్రెడీ వేసాం కాబట్టి ఇక్కడ తక్కువ వేసుకోండి. చిన్న దాల్చిన చెక్క, 2 లవంగ మొగ్గలు, ఒక బిర్యానీ ఆకు, అలాగే ఇక్కడ నేను కల్లుప్పు వాడుతున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ముందుగానే నానపెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. ఇది మొత్తం కలుపుతూ మనకి రైస్ అనేది ఒక 70 to 75% కుక్ అయితే సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేసుకుంటూ ఉండండి. చూస్తున్నారు కదా, ఇలా పట్టుకొని చూస్తే మీకు తెలుస్తుంది. అలాగే మరొకసారి చూసుకోండి. ఇక్కడ నాకు 60% కుక్ అయింది. ఇంకొక 5 minutes కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈలోగా మనకి చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము. చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిందండి. సో రైస్ కూడా నాకు 75% కుక్ అయ్యాయి. ఇప్పుడు ఆ రైస్ని తీసుకొని మనం చికెన్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోండి. రైస్ అనేది ఎక్కడా కూడా ఒక చోట వేయొద్దు, ఇలా ఈవెన్గా వేసుకోండి. ఇప్పుడు అలాగే మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, ఫుడ్ కలర్ వేసుకోవాలి. మీ దగ్గర ఇన్ కేస్ కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వేసుకోండి. సిల్వర్ పేపర్తో కవర్ చేసుకోవాలి. ఏదైనా క్లాత్ కానీ పిండితో కానీ కవర్ చేయొచ్చు. బట్ ఈజీ ప్రాసెస్ ఏంటంటే సిల్వర్ పేపర్తో కవర్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. మనం మూత పెట్టి దాని మీద ఏదైనా బరువు పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో 5 minutes, లో ఫ్లేమ్లో 10 minutes కుక్ చేసి సరిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, మూత ఓపెన్ చేసి చూస్తే మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. సో మనం ఒక సైడ్ నుంచి ఈవెన్గా కలుపుతూ తీయాలి. ఎక్కడ కూడా రైస్ అనేది మనకి ఇరగదండి. చూస్తున్నారు కదా, చక్కగా పొడి పొడిగా, ముక్క అనేది జ్యూసీగా ఎంత బాగా కుదిరిందో. సో మనం దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ బిర్యానీ ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మొగ్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.